వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కోటీశ్వరులకు రైతు బంధు ఎందుకు? లగ్జరీ బైకులు వాడేవారికి రియంబర్స్మెంట్ ఎందుకు? ఉచిత పథకాలతో త్వరలో ప్రమాదకర పరిస్థితులు. రాష్ట్ర జనాభాకు మించి తెల్ల రేషన్ కార్డులున్నాయి. ఉచితాలతో జనం పనికి వెళ్లడం మానేశారు. వ్యవసాయ కూలీలు దొరక్క రైతులు ఏడుస్తున్నారు. ఖజానాలో డబ్బు లేకపోతే అధికారి ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అంటించిన చురుకలివి. ధిక్కరణ కేసులో సందీప్ సుల్తానియా కోర్టుకు హాజరయ్యారు. ఉచిత పథకాలతో త్వరలో రాష్ట్రంలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కోటీశ్వరులకు రైతు బంధు, లగ్జరీ బైకులపై తిరిగే వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకని జస్టిస్ నాగేష్ భీమపాక వ్యాఖ్యానించారు. స్టాంప్ డ్యూటీపై కంటోన్మెంట్ బోర్డు నుంచి వసూలు చేసిన సర్ఛార్జీని తిరిగి చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కంటోన్మెంట్ బోర్డు మెంబర్ గా వ్యవహరించిన జె రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇటీవల విచారణ చేపట్టిన హైకోర్టు సర్ఛార్జీ తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు కాకపోవడంతో పిటిషనర్ జె రామకృష్ణ హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో పాటు ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు కోరుకోకుండానే గైర్హాజరు కావడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై కొద్ది రోజుల క్రితం బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ అమలు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఆదేశాలు జారీ చేసింది. 5,000 విలువకు వ్యక్తిగత బాండ్ ఇస్తేనే బెయిల్ ఇవ్వాలని పేర్కొంది. కోర్టు హాజరవుతానని హామీతో పూచికత్తు తీసుకుని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాకు బెయిల్ మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10:30 సుల్తానియా జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా సుల్తానియా వివరణ ఇస్తూ పిటిషనర్ కి చెల్లించాల్సిన మొత్తంలో 25.45 కోట్లు ఇచ్చేశామన్నారు. మిగతా మొత్తాన్ని వాయిదాల రూపంలో చెల్లిస్తామని చెప్పారు. ఈ చెల్లింపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేస్తామని కోర్టుకు నివేదించారు. హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తూ ప్రభుత్వం చెల్లింపులు చేసిన నేపథ్యంలో సంతృప్తి చెందిన ధర్మాసనం సందీప్ కుమార్ సుల్తానియాకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ వద్ద నిధులు లేకపోవడానికి ఉచిత పథకాలే కారణమని జస్టిస్ నగేష్ భీమపాక అభిప్రాయపడ్డారు. తాను ప్రభుత్వానికి లేదా మరెవ్వరికీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదని, కూలీలు దొరకక గ్రామాల్లో రైతులు ఏడుస్తున్నారని, ఎవరు పనికి వెళ్లడం లేదని, ప్రజలు ఒకప్పుడు పనులు చేసుకునేవారట అని మనం వీడియోలో చూసుకోవాల్సి వస్తుందన్నారు. ఖజానాలో నిధులు లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్థానంలో ఎవరున్నా ఏమీ చేయలేరు. ఆయనపై 1000 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. ఈ లెక్కన ఆయన జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. ప్రత్యక్ష హాజరుకు ఆదేశించడం బాధాకరమే, కానీ కోర్టు ఉత్తర్వుల అమలుకు తప్పదు అని జడ్జి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 1.05 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉండడం ఏంటి? రాష్ట్ర జనాభా కన్నా ఎక్కువ మంది తెల్ల రేషన్ కార్డు కుటుంబ సభ్యులు ఉన్నారు. మా ఊరికి ఏం పనులు చేస్తారు అని అడిగే పరిస్థితి నుంచి నాకు ఏం పథకాలు వస్తున్నాయి అని అడిగే పరిస్థితికి వచ్చేశామని వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా వేశారు. పోలీస్ స్టేషన్లో స్వీపర్లకు కనీస వేతనాలు, పోలీస్ స్టేషన్లో పనిచేసే స్వీపర్లు, అటెండర్లకు కనీస వేతనాలు చెల్లించాలని జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కనీస వేతనాలు అమలు చేయకుండా ఏక మొత్తంలో తక్కువ జీతాలు ఇస్తున్నారని పేర్కొంటూ వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేసే 49 మంది స్వీపర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కనీసం వేతనాలపై ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ల ప్రకారం పిటిషనర్లకు కనీస వేతనాలు చెల్లించాలని 4 వారాల్లో అమలు చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఏదేమైనా మస్తు చెప్పిండ్రు. అవసరం లేని వాడికి కూడా ఉచితాల ఆశను చూపిస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఎలాగో ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసేది ఏమీ లేదు కాబట్టి ఉచితాల రూపంలో వీళ్ళు ఇస్తుంది, ఓటుకు నోటు రూపంలో వీళ్ళు ఇస్తుంది తీసుకొని మన పానికి అనిద్దాను అనుకుంటున్నారు జనాలు. ఇలానే ఉంటే ప్రజాస్వామ్యం కూని అవుతుంది, రాష్ట్రాలు అల్లకల్లోలం అయిపోతాయి. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ వాయిస్ కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.